హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏమండి, ఇవాళ మేము ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలని బయలుదేరామండి. అది ఇండియన్ రెస్టారెంట్ ఏంటంటే చూలా బార్బిక్యూ అంట. చూలా అంటే మనకి అర్థం ఏంటంటే పొయ్యి అని అర్థం, అంటే కట్టెల పొయ్యి అని. సో ఈ కట్టెల పొయ్యితో ఏం చేస్తారని చూలా బార్బిక్యూ అనే ఇండియన్ రెస్టారెంట్ అంట ఇది. ఇది ఓనర్ వచ్చి ఇండియన్ ఆవిడే, కానీ ఆమె పెన్సిల్వేనియాలో ఉంటారంట. సో ఆమె రన్ చేస్తుందంట ఇట్లాంటివి రెస్టారెంట్లు. ఇక్కడ వర్కర్స్ అందరూ ఇక్కడ ఉండే లోకల్ అమెరికన్స్ అనమాట. ఇవన్నమాట చూలాలు అంటే పొయ్యిలు ఇవి. ఆ పొయ్యిల్లో వీళ్ళు మనకి ఏవి కావాలో అవి తయారు చేసిస్తారు. ఏమి రోటీసు, నాను, చికెను ఇవన్నీ మనకి మీరు చూసే ఉంటారు. మామూలుగా పెద్ద పెద్ద మట్టిలతో ఉంటాయి కదా, ఆ లోపల మనకి నిప్పులతో కాల్చిస్తారు కదా, అట్లాంటి టైప్ అనమాట అవి. చూసారు కదా, ఇవి చూలాలు అంటే పొయ్యిలు అనమాట. సో ఈ బార్బిక్యూకి వచ్చినప్పుడు ఈ వ్యూస్ మీకు చూపిద్దామని నేను చూపిస్తున్నాను. ఒక అతను కొంచెం సరిగా కళ్ళు కనపడకపోతే మా అబ్బాయి తీసుకెళ్తున్నాడు ఆ లోపలికి. సరే, ఇంకేంటంటే మేము ఫుడ్ ఆర్డర్ చేసాము, ఫుడ్ వచ్చేసింది. ఇదనమాట ఫుడ్డు. ఏంటి ఆ చోలా బార్బిక్యూలు అంటే బిల్లు ఎంతో వేసాడు, మనకైతే అర్థం కాదు. అది ఒక లిస్ట్ పెట్టాడు. పోతే ఇంకా ఆ ఫుడ్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, చికెను, వెజిటబుల్, సలాడు, తర్వాత ఇది బాస్మతి వైట్ రైస్, ఇదేంటే వెజిటబుల్స్, పన్నీరు, ఇది కూడా అలాగే ఉంది. సో ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అనమాట. సో ఇవన్నీ తినేసి మేము మళ్ళీ ఇంటికి బయలుదేరే ముందు ఒక షాపింగ్కి వెళ్దామని గుడ్ విల్ అనే షాపింగ్కి వచ్చామన్నమాట. గుడ్ విల్ అంటే ఏంటంటే ఇక్కడ యాంటిక్ పీసెస్ దొరుకుతాయి. అంటే ఎప్పటెప్పుడో వాడిన వస్తువులు, అంటే అది సెకండ్ హ్యాండ్ లాగే అనుకోండి, కానీ మంచిగా బాగుంటాయి, కొత్తవి లాగానే ఉంటాయి. ఆ షాప్కి వచ్చాము. ఆ పక్కనే డాష్ మార్ట్ అని ఉంది. సో ముందు గుడ్ విల్కి వెళ్ళి అక్కడికి వెళదామని ముందు గుడ్ విల్ షాప్కి వచ్చాము. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది అన్నమాట. బట్టలు, చెప్పులు, అదేవిధంగా ఇంటి వస్తువులు, అదే డెకరేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ యాంటిక్ పీసెస్. ఇవి ఒక్కసారి వాడి వాళ్ళకి నచ్చకపోతే ఇచ్చేస్తారట. అట్లాగే మనం కూడా ఒకసారి వాడి ఇచ్చేసి మళ్ళీ మనకు కావాలి తెచ్చుకోవచ్చు అంట. అదంట ఈ యొక్క గుడ్ విల్ షాప్ యొక్క ప్రత్యేకత. ఇవన్నీ వాళ్ళు వద్దనుకున్నవి, జస్ట్ వాళ్ళకి నచ్చనివి ఇచ్చేసినవి. ఇప్పుడు పర్చేజ్ చేసామనుకోండి, పర్చేజ్ చేసి మనకి నచ్చలేదనుకోండి, ఇచ్చేస్తామన్నమాట. ఈ టీవీలు ఉన్నాయి కదా, ఈ టీవీలన్నీ $3 అంటండి. సారీ 3,000 మన ఇండియన్ రూపీలో 3,000. సో ఇవన్నీ కుక్కర్సు, ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. కానీ మనకి ఏ వస్తువు, ఇది చూసారా, ఈ చెప్పు, ఇది మెటల్ చెప్పు అనమాట. సో ఈ టేబుల్స్ ఇవన్నీ జస్ట్ వాళ్ళు కొనుక్కొని వెళ్ళి అబ్బాయి డిజైన్ బాగలేదులే అని అనుకున్నప్పుడు తెచ్చి ఇచ్చేస్తారనమాట. వాళ్ళు ఒక డిస్కౌంట్కి తీసుకుంటారు. అలాంటి షాప్ అనమాట ఇది. ఇక్కడ బట్టలు కూడా అట్లాగే చేస్తారంట, కానీ ఈ అమెరికన్స్ వాళ్ళు అవే కొనుక్కుంటూ ఉంటారు. ఇవి కొన్ని కొత్త ఐటమ్స్ కూడా పెట్టుంటారు. ఈ జ్యువెలరీస్ చూడండి, ఇది ఒక్కొక్కటి $4 అలా ఉంటుంది. $4 అంటే దగ్గర దగ్గర 400 అలా ఉంటుంది. మన ఇండియాలో 400కి మనకి చాలానే వస్తాయి కదా ఈ బ్యాగ్స్. అక్కడి నుంచి వేరే షాప్కి వెళ్ళాము, బిన్స్ అనే షాపు. అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ వేస్తుంటారు. ఫ్రైడే రోజు $12 ఏ వస్తువైనా. అలా అదేవిధంగా సాటర్డే రోజు ఇన్ని డాలర్స్ అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళకు బిన్ అనేది మెయింటైన్ చేస్తారు. ఆ బిన్నులో వేసిన వస్తువులు ఆ రోజు రేట్ అన్నమాట. పూల కుండీలు, ఇది వేరే షాపులో పూల కుండీలు ఎంత రేటు అవన్నీ వాళ్ళు ఇది స్టిక్కర్స్ వేసి ఉంటారు. ఇది బిన్స్ అనమాట. ఆ బిన్స్లో వాళ్ళు వేసినప్పుడు అక్కడ ఆ రోజు రేట్ ఎంత ఉంటుందో ఆ రేట్కి ఇస్తారు. ఇది షూస్ చూడండి, ఇంత పొడవుగా ఉన్నాయి కదా, ఇది $3 ఎంత వేస్తున్నారు, $30 అనుకుంటా. ఇవి పింగాణి ఐటమ్స్.
ఇది చూడండి పిల్లోస్. ఇది పరుపులు అంటండి 60,000, 70,000, 1,00,000 అట్లా ఉంటాయంటండి ఇవి. చూసారు కదా. రేపు ఇంకొక దగ్గరికి వెళతాము, ఆ వీడియో చూపిస్తాను.